ఫ్రెండ్స్, నేను ఇంకా రూమ్లోనే ఉన్నాను. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి చూస్తే ఈ రూట్లో ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, ఈ రూట్లో ఇక్కడ యాక్సిడెంట్ అయింది అని చెప్పేస్తుంది. అసలు గూగుల్ మ్యాప్స్కి ఇవన్నీ ఎలా తెలుసు? మన మొబైల్లో జీపీఎస్ అనేది ఆన్ చేసి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మన వెహికల్ ఎంత స్పీడ్, అంటే ఎన్ని km/h వెళ్తుందని క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ మనలానే వేరే యూజర్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క జీపీఎస్ని కూడా ట్రాక్ చేసి ఈ వెహికల్స్ ఎంత డిస్టెన్స్తో ట్రావెల్ అవుతున్నాయి, ఎంత స్లోగా వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి ఈ రూట్లో ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్పి ఒక ప్రిడిక్షన్ అన్నమాట. అండ్ మనలానే లక్షల్లో మంది యూజర్స్ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క డేటాని యూజ్ చేసుకొని అండ్ ప్రీవియస్ డేటా కూడా స్టోర్ చేసుకోవడం వల్ల అండ్ దీన్ని బేస్ చేసుకొని మన మెషిన్ లెర్నింగ్ అండ్ ఏబిఎస్ ఇవన్నీ కంబైన్ చేసుకొని మనకి మార్నింగ్ 9 AM ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, ఈవినింగ్ 6 PM ఇంత ఉండొచ్చు, ఎందుకంటే వర్కింగ్ అవర్స్ కాబట్టి. అలా ఇది మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అంటే మనకి పోలీస్ వాళ్ళకి కావచ్చు అండ్ అదేవిధంగా యాక్సిడెంట్స్ అయినప్పుడు కావచ్చు, న్యూస్కి, ఇలా రకరకాలుగా మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అక్యురేట్గా ఇస్తుంది. గూగుల్ యొక్క ఫార్ములా సింపుల్. మన మొబైల్ జీపీఎస్ అండ్ మిగిలిన వాళ్ళ మొబైల్ యొక్క జీపీఎస్ వీటిని యూజ్ చేసుకుని మనకి ఇది వర్క్ చేస్తుంది. అండ్ సరే ఏమైందంటే ఒక పర్సన్ ఒక ట్రాలీలో ఒక 100 మొబైల్స్ చేసుకొని ఒక బ్రిడ్జ్ మీద నుంచి అలా వెళ్ళిపోయాడు అనమాట. సో అది ఏం చేసింది, 100 మొబైల్స్ ఒకే దగ్గర ఉండడం వల్ల ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అయిందేమోనని ట్రాఫిక్ జామ్ అని చెప్పేసింది. కానీ నిజంగా ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. కానీ ఎక్కడో ఏదో జరిగింది కదా అని ప్రతి చోట అలాగే జరగదు కదా. కాబట్టి మీరు 100% గూగుల్ మ్యాప్ని నమ్మొచ్చు.